మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి వినోద్ రావు గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యధికంగా దోపిడీ చేసిన కుటుంబంలో రెండవ కుటుంబం బోయినపల్లి కుటుంబం, వినోదరావు గారి కుటుంబమే. వాళ్ళు మొత్తం ఇది ఎవరు మాట్లాడతలేరు, దాని గురించి ఎవరు తీస్తలేరు. మొత్తం ప్రతిమ ఎస్టేట్ మీద, ప్రతిమ కన్స్ట్రక్షన్ పేరు మీద వేల కోట్లాది రూపాయల కాంట్రాక్టులు వేసి కాళేశ్వరంలో బినామీ పేర్ల మీద చేసి 300-400 కోట్ల రూపాయల వర్కులు వేసింది అసలు ప్రతిమ కంపెనీ వాళ్ళే. కానీ బినామీ వేరే నవయుగనో ఇంకో యుగనో ఆ యుగనో పేరు పెట్టి, కానీ వెలికి రాకుండా ఏం పచ్చని అబ్బా ఎంత మంచోడు, యా 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 అనుకుంటా ఓట్లాడుకుంటూ ప్రజలను కార్యకర్తలను మభ్యపెట్టుకుంటూ గత 5-6 ఏళ్ళకెళ్ళి ఏం చేయలే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉండికుండా. ఆ వ్యక్తి విరసాల రాజేంద్ర గారి ఎంపీ, ఆయన ఎవరో తెలియదు, కనబడతలేడంటే మరి ఆయన దానిలో సగం కేజీలు కూడా లేరు, ఇద్దరు కనబడకుండా లేరని నేను అప్పుడు బండి సంజయ్ అంటుంటే, మరి ఇప్పుడు ప్రజాపాలనలో ప్రజలంతా విసిగిస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏదైతే ఆగస్టు వరకు రైతాంగానికి రుణమాఫీ చేస్తాను హామీ, దాని మీద తప్పకుండా కింద మరి 5 లక్షల రూపాయల ఈ గృహ లక్ష్మి కింద నిరుపేదలకు, ఇల్లు లేని వాళ్ళకు ఏదైతే 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి జమ్మకుంట పట్టణంలో కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా కట్టకుండా పోయినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అనుసరులు ఏం చేస్తున్నాయి, మొత్తము దౌర్జన్యంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పేద ప్రజల భూములన్నీ లాక్కొని మన రియల్ ఎస్టేట్ మాఫీగా తయారైన ఎమ్మెల్యే అనుసరులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా విసుగు చెంది మరి ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీని ఓడగొట్టాలనే కృత నిశ్చయితో హుజరాబాద్ ప్రజలు గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో 53,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 1,00,000 ఓట్ల మెజార్టీ రావాలి, 1,00,000 ఓట్లు రావాలి. రేపు రేవంత్ రెడ్డి గారిని చూడడానికి, మీటింగ్ అటెండ్ కావడానికి దాదాపు 70,000-80,000 మంది తరలి రాబోతున్నారు. చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో వాళ్ళే కాకుండా మా కాన్స్టిట్యున్సీకి వెళ్ళే పట్టణం నుంచే 15,000 మంది పౌన్లు జమ్మికుంట పట్టణం, అన్ని మండలాలకు వెళ్ళి 25,000-30,000 మంది ఇక్కడి నుంచెల్లి తీసుకొని మొత్తం అన్ని మండలాలు 70,000 మంది దాటే అవకాశం ఉన్నది. కాబట్టి అట్లా ఏర్పాటు చేసిన పకడ్బందీగా ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు రేపు వచ్చే మీటింగ్ అధిక సంఖ్యలో మరి పాల్గొని ముఖ్యమంత్రి హోదాలో మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం రైతులకు చెందాల్సిన ప్రభుత్వం, రైతు ప్రభుత్వాన్ని నిరూపించడానికి ఈ ప్రాంత రైతులంతా అధిక మొత్తంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ మీటింగ్ కూడా రావద్దు, ఎండ ఉన్నది కాబట్టి చిన్నపిల్లలు కానీ 70 ఏళ్ళు వృద్ధులు కానీ మిగతా వాళ్ళకందరికీ టెంట్లు వేసినాం. పెద్ద మొత్తం కూలర్లు ఉంటాయి, వాటర్ ఉంటాయి, మజ్జిగ ఉంటుంది. కాబట్టి అందరూ 1 గంట వరకు వచ్చి మరి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్లమెంటు నియోజకవర్గంలో ఫస్ట్ మీటింగ్ మన ఎన్నికల ప్రచారం జమ్మికుంటను హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఈ ప్రాంత హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా భావిస్తాం. మా కార్యకర్తలు కూడా అందరం, నాయకులు కూడా అదే సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి. ఇది ఇండస్ట్రియల్ ఏరియా కానీ, కారిడార్ కానీ ఇక్కడ ఏదోటి ఆయన దృష్టి తీసుకుపోయినాం. మళ్ళీ రేపు ఆయన అనౌన్స్ చేయించే బాధ అడుగుతాం. ఇక్కడ రానున్న రోజుల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండి మొత్తం చిప్పల్నిచ్చి గాలి చిప్ప ఇచ్చిపోయారు. హరీష్ రావు బాగా ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన వల్లనే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణలో ఆర్థిక మంత్రి ఉండి మొన్న ఏం కాల్ చేసిన డబ్బా అప్పచెప్పి తాళం చెల్లి మొత్తం నాకు ఇక్కడెక్కడ దోపిడీ చేసిన హరీష్ రావు కూడా ఇష్టం ఉన్నట్టు ఆయన స్థాయి తగ్గించుకున్నాడు. ఇక్కడికి వచ్చే ట్రబుల్ షూటర్ 0 షూటర్ అండి. నేను బై ఎలక్షన్ వచ్చి ఆయన వాల్యూ లేదు కదా, ఆయన వాల్యూ లేని మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తప్పకుండా హుజరాబాద్ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి ఉన్నది. తప్పకుండా ఇక్కడ ఐటీ కారిడారా, ఇండస్ట్రియల్ కారిడారా, విద్యనా, అన్ని రకాల ఏదో ప్రామిస్ చేయించుకుంటాం, ఇక్కడ తీసుకొస్తాం రానున్న రోజులు. మాకు ఉన్నది ముఖ్యంగా రైతాంగం, ఏదైతే రైతులు చూస్తున్నారు ఈ ప్రాంతం, రైతు ఏరియా అంతా రైతులు ఉంటారు ఎక్కువ. ఆ రైతులు ఎదురు చూసేది మరి రుణమాఫీ కావాలి. మరి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు లోపు ఇస్తాని ఆ ధీమతో ఉన్నారు. కాబట్టి అట్లనే గృహలక్ష్మి పేరు మీద 5 లక్షల రూపాయలు పేదోళ్లకు ఈ ప్రాంతంలో 10 ఏళ్ళకెళ్ళి పట్టణ మున్సిపాలిటీ జమ్మికుంట మున్సిపాలిటీలో ఇప్పటివరకు 10 ఏళ్ళు టైంపాస్ చేసేళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు.
బీఆర్ఎస్ నాయకులు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు కాబట్టి 5 లక్షల రూపాయలు గృహలక్ష్మి మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు అదొక స్కీమ్ ఉన్నది. ఇప్పుడు 200 రూపాయలు యూనిట్ అయిపోయింది, 500 సిలిండర్ ఇచ్చేసినాం. దాదాపు ప్రజలు రానున్న వానాకాలం వచ్చి ఈ ప్రాంత రైతులు ఏదైతే చూస్తుందో ప్రభుత్వం కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి ధాన్యాన్ని కొట్టాని ధీమా ముఖ్యమంత్రి గల్లగా బట్టి అడగని ఇస్తామని చెప్పి ధైర్యం చెప్తున్నారు. కాబట్టి ఆగస్టు లోపు ఇవ్వకుంటే రాజీనామాకు రెడీగా ఉన్న ఛాలెంజ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి, అంత దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో రేపు జరగబోయే మీటింగు ఈ జిల్లా పార్లమెంట్ చరిత్రలో కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మాండమైన మీటింగ్ జరగబోతుంది. ప్రజలందరూ, రైతాంగం, కార్యకర్తలందరూ మరి 1 గంట వరకే సభాస్థలికి చేరుకోవాల్సిందిగా మరి విజ్ఞప్తి.